ఒక ఇంటికి సరైన నాయకుడు ఉంటే ఇల్లు బాగుపడుతుంది. ఒక గ్రామానికి మంచి నాయకుడు దొరికితే ఆ గ్రామం బాగుపడుతుంది. ఒక నియోజకవర్గంలో సమర్థవంతమైన ఎమ్మెల్యే ఉంటే నియోజకవర్గం బాగుపడుతుంది. అదే ఒక రాష్ట్రంలో ఒక మంచి వ్యక్తి ఉంటే ఆ రాష్ట్రం బాగుపడుతుంది. ఒక కంపెనీకి మంచి సమర్థవంతమైన వ్యక్తి ఉంటే ఆ కంపెనీ బాగుపడుతుంది. అందుకే నేను ఎప్పుడు చెప్పాను, సరైన సమయంలో సరైన ప్లేస్ లో సరైన నాయకుడు నరేంద్ర మోడీ గారు అని చెప్పి నేను చాలా స్పష్టంగా చెప్పాను. ఈరోజు మనం అందరం చూస్తున్నాం 11 సంవత్సరాలు. ఈ 11 సంవత్సరాల్లో 11వ ఆర్థిక వ్యవస్థగా మన దేశం ఉంటే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా వచ్చింది. అదే సమయంలో ఇంకొక సంవత్సరానికి మనం 3వ ఆర్థిక పెద్ద వ్యవస్థగా తయారవుతాం. 2038కి 2వ ఆర్థిక పెద్ద వ్యవస్థగా తయారవుతాం. 2047కి నెంబర్ 1 గా భారతదేశం తయారవుతుంది. ఈ నమ్మకాన్ని కలిగించాడంటే, ఒక విశ్వాసాన్ని కలిగించారంటే అది ఒకే ఒక వ్యక్తికి సాధ్యమైంది. అదే నరేంద్ర మోడీ గారిని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా.